సో ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఓటింగ్ రిలేటెడ్ చాలా పాయింట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. తమ్నెయిల్లో పెట్టిన ప్రతి పాయింట్ని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమ్నెయిల్ పెట్టిన పాయింట్లే కాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మీరు ఈ వీడియోని ఎవరి ఫ్యాన్ అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి. అది అట్లీస్ట్ నేను ఏదైతే పాయింట్ మాట్లాడుతున్నానో మీకు కావాల్సిన పాయింట్ దాన్నైనా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నానని చెప్పి. మీరు స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైంది. దాని తర్వాత మీ ఒపీనియన్ని మీకున్న ఐడియాస్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరేనా? ఇంక మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ కొట్టి దాని తర్వాత ఒక కామెంట్ ఏంటి అంటే మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్ చేయండి. నిన్న వీడియో కనుకుంటా ఓటింగ్ వీడియోకి ఆల్మోస్ట్ 1700 కామెంట్లు వచ్చినాయి. నా దానికి కొంచెం ఎక్కువయ్యి. సో అలాగే మిడ్ నైట్ అనాలిసిస్ వీడియోస్ కనుకుంటా ఆల్మోస్ట్ 4000 5000 లైక్స్ వచ్చినాయి. 800 900 1000 1500 వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే లైక్ చేస్తున్నారో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో హార్ట్ఫుల్గా చెప్తున్నా. మీ వల్లే రీచ్ పెరుగుతుంది, మీ వల్లే చాలామంది కొత్త వాళ్ళకి నా ఫేస్ కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటి అని చెప్పి. సో చివరి వరకు వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది. అట్లీస్ట్ ఆ పాయింట్ వరకు ఏంటి ఇదేం చెప్తారు, ఓకే పర్లేదు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ థాట్ వస్తుంది. సో మీ అందరి సపోర్ట్తో మనం ఈ వారం 75K కొట్టబోతున్నాం. ఈ వీడియోతో 71 దాటేస్తుందని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ దగ్గరికి ఉన్నాం. 71 దాటేస్తుంది, పెద్ద మ్యాటర్ కాదు మీ అందరి సపోర్ట్తో. బట్ 72 కూడా వెళ్ళిపోతే అంతకు మించిన ఆనందం లేదు. ఇంకా మొదలెడదాం పాయింట్లోకి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడో చోట పాయింట్ మళ్ళీ చెప్తాను, సో అక్కడ కూడా కొట్టండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్లో ఫేక్ ఓటింగ్ జరుగుతుందా? అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అంత సడన్ షిఫ్ట్ ఏంటి? ఒకేసారి తనూజాకి కళ్యాణ్కి మధ్యలో ఒక 10% డిఫరెన్స్ ఉండాల్సింది ఇప్పుడు ఎందుకు సడన్గా షిఫ్ట్ అయిపోయింది? నా ఛానల్లో ఒక 2 lakhs ఓట్స్ పోల్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 13% అంత డిఫరెన్స్ ఉంది నిన్న పెట్టిన పోల్కి. ఎవరికి? కళ్యాణ్కి తనూజాకి మధ్యలో. సో అందులో కళ్యాణ్, తనూజ, నెక్స్ట్ ఇమాన్యుల్, డెమాను, వీళ్ళ పెట్టాను. డెమాన్ లిస్ట్ ఉన్నాడు, దాని తర్వాత ఇమాన్యుల్, దాని తర్వాత తనూజ, దాని తర్వాత కళ్యాణ్. సో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అంత సడన్ షిఫ్ట్ ఎందుకు? సో యూట్యూబ్ పోల్స్ ఫేక్ అని చెప్పి డిసైడ్ చేశారు. ఎవరైతే కళ్యాణ్ నెంబర్ 1లో అంటే ఇష్టం లేదు అనుకున్నారో వాళ్ళు. నేనేం చెప్తానంటే ఇదే కొన్ని రోజుల క్రితం తనూజ నెంబర్ 1గా ఉండి కళ్యాణ్ నెంబర్ 2గా ఉన్నప్పుడు కళ్యాణ్ వాళ్ళు చెప్పిన మాట కూడా ఇదే, యూట్యూబ్ పోల్స్ ఫేక్ అని. అప్పుడు తనూజ గారి ఫ్యాన్స్ చెప్పిన మాట ఏంటి? కుళ్ళిపోతున్నారు అని చెప్పి. సో ఇంతకీ ఏంట్రా సంగతి? యూట్యూబ్ పోల్స్ ఫేకా, మనం నమ్మచ్చా లేదా అంటే ఖచ్చితంగా నమ్మచ్చు. ఫేకా అంటే కంప్లీట్ ఫేక్ కాదు. ఇది నేను చాలా కొద్దిగా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ టైం నేను ఒకటి పోస్ట్ చేశాను ఆ కమ్యూనిటీలో. యూట్యూబ్ పోల్స్ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తారా, మీరు చేయొచ్చు అనుకుంటున్నారా, మీకున్న ఐడియాస్ని కామెంట్ చేయండి అది అని చెప్పి. దాని తర్వాత నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను, నేను మీకు చెప్తాను. అందుకే చెప్తాను డీటెయిల్గా విన్న తర్వాత కామెంట్ చేయండి అని చెప్పి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ పోల్స్ ఫేక్ కాదు. అంటే ఫేక్ కాదు అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మీరు యూట్యూబ్ పోల్స్ని ఓట్స్ని కొనాలి, ఎవరికొకరికి ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం, వాళ్ళు కొనేసి వాళ్ళు ఏదో వేసేస్తారు అనుకుంటే కొద్దిగా అది బాగా కాస్ట్లీ అవ్వరం. ప్రతిరోజు వందలు కాదు 10ల సంఖ్యలో పోల్స్ ఉంటున్నాయి, అన్ని ఛానల్స్లో పోల్స్ ఉన్నాయి. అన్నిటిని కొని ఓట్లు వేయించుకునేంత సత్తా లేదు, సరేనా? సో ఇనేవే ఆ విధంగా ఇది ఫేక్ కాదు. రెండో పాయింట్, ఫేక్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అది తనూజ గారి ఫ్యాన్స్ అయినా చేయొచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, సరేనా? అది ఎలా చేయొచ్చురా అంటే మనం ఒక్కొక్కరు ఒక 50 జీమెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత ఒక్కొక్క లాగిన్తో ఒక్కొక్కసారి లాగిన్ అయ్యి ఒక్కొక్క ఓటు కొట్టుకుంటా అలా ఒక 50 100 అంత ఓపిక్గా కూర్చొని సిస్టమ్ ముందు ఇంక 24 గంటలు ఇదే పనిలాగా చేసుకుంటే వెళ్తే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఇది వర్కౌట్ అవుద్దా అంటే కొన్ని రోజులు ఇది వర్కౌట్ అవుతుంది. సో యూట్యూబ్ వాళ్ళతో నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నేను చదివిన బ్లాగ్స్ ప్రకారం ఇది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒక ఎనామలీ, అది ఒక ప్యాటర్న్ని డిస్కవర్ చేస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్గా అని చెప్పి ఒక సిస్టమ్ నుంచి ఒక ఐపీ నుంచి ఇన్ని జీమెయిల్ ఐడీలు ఇన్నిటితో లాగిన్ చేసుకుంటే ఇట్లా చేస్తారనిపించినప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని షాడో బ్లాక్ చేస్తుంది, లేదంటే కంప్లీట్ ఐడీని కంప్లీట్ బ్లాక్ చేస్తుంది. అంటే షాడో బ్లాక్ అంటే అట్లీస్ట్ మీరు ఓట్ చేయకుండా మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది, లేదంటే కంప్లీట్గా మీ అకౌంట్నే బ్లాక్ చేస్తుంది. సో ఆ విధంగా జీమెయిల్ ఐడీస్ అన్నింటిని అది బ్లాక్ చేసింది. సో ఇది 2 రోజులు 3 రోజులు అలా వర్కౌట్ అవుతుంది ప్యాటర్న్. మనం 24 గంటలు కూర్చొని ఇంకా ఐడీలు క్రియేట్ చేసుకుంటూ ఉండలేం కదా. ఇంకోటి దీన్నే మనం స్క్రిప్ట్ రాసి రన్ చేసినా కూడా ఇంకొంచెం ఎర్లీగా డిటెక్ట్ అయిపోతుంది. అక్కడ ఏం చేసిందంటే క్యాప్చాలు ఇవ్వటం, రోబోనా కాదో టెస్ట్ చేయటం, ఇవన్నీ చేస్తారు. సో మీరు యాజ్ అ ఫ్యాన్గా అంటే ఇది చేస్తారు. ఇది జనరల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే
కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్, అంటే వాళ్ళ ఫేవరెట్ హీరోల కోసం వ్యూస్ పెంచడానికి, లైక్లు పెంచడానికి ఒక్కొక్కరు 50 ఐడీలు 60 ఐడీలు 70 ఐడీలు మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బాగా సిస్టమ్స్ అడ్వాన్స్డ్గా అయిపోయినాయి. చాలా వరకు ఈ డిటెక్షన్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది కొంచెం ఒక 2 రోజులు వర్కౌట్ అవ్వచ్చు, 3 రోజులు వర్కౌట్ అవ్వచ్చు, దాని తర్వాత వర్కౌట్ అవ్వదు. ఒకవేళ అలా కనుక ఎవరైనా చేస్తే, అది తనుజ గారి ఫ్యాన్స్ చేసినా, కళ్యాణ్ ఫ్యాన్స్ చేసినా, ఎవరు చేసినా సరేనా. సో 2-3 రోజుల తర్వాత అయినా సరే అయిపోతుంది. సో నేనేమంటానంటే, ఇది కంప్లీట్ ఫేక్ కానప్పుడు, ఈ ఆప్షన్ ఇద్దరికీ ఉన్నప్పుడు, ఇద్దరికే కాదు అందరికీ ఉన్నప్పుడు, దాన్ని మనం కొట్టేసి లేదు కళ్యాణ్ అంటే మేము ఒప్పుకోము, ఇది ఫేక్ జరుగుతుంది అని చెప్పి ఒక మాట అనేసి, దాని తర్వాత రెండో మాట కింద తనుజ గారి ఫ్యాన్స్ అసలు సోషల్ మీడియాలో అసలు మేము ఓట్ చేయట్లేదు, మేము అంతా ఇంట్లోంచి ఓట్ చేస్తున్నాం, మా అంతా ఫోన్ కాల్స్ ఓటింగ్, అసలు లేదు హాట్స్టార్లో ఓట్ చేస్తున్నాం కానీ మీరు సోషల్ మీడియాలో ఓట్ చేయమని. నిన్నటిదాకా మరి సోషల్ మీడియాలో ఎందుకు ఓట్ చేశారు? అప్పుడు 46% 45% అన్నప్పుడు మీరు ఈ మాట అనలేదే, ఇప్పుడు ఎందుకు అంటున్నారు? సో రాంగ్ అది. సో ఇక్కడ ఏదైతే యూట్యూబ్లో పోల్స్ చూపిస్తున్నాయో అది ఒకేసారి చేంజ్ అవ్వలేదు, కొంచెం చేంజ్ అయింది. అట్లీస్ట్ నా ప్యాటర్న్స్ నేను చూసుకుంటాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే 10% 15% డిఫరెన్స్ ఉండేది, అది 9% వచ్చింది. దాని తర్వాత ఇంకో పోల్లో 5% వచ్చింది. దాని తర్వాత ఒకేసారి 13% షిఫ్ట్ అయింది, ఒక దెబ్బకి షిఫ్ట్ అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ ఇది ఒకటి, ఈ ఫ్యాన్స్ చేసే పనులు ఇవ్వటం అనుకోండి, ఈ తర్వాత 1-2 రోజుల తర్వాత ఇది ఒక బబుల్ క్రియేట్ చేస్తుంటే ఆ బబుల్ పేలిపోతుంది, సరేనా. ఆ బబుల్ అనేది ఖచ్చితంగా పేలుతుంది. కానీ మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్కి ఆ ఊపు వచ్చింది, ఆ పుష్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఒకటి ఫ్యామిలీ వీక్ వల్ల వచ్చింది. చూడండి, ఫ్యామిలీ వీక్ ఎప్పుడైనా సరే ఆడియన్స్ కొద్దిగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మదరు ఫాదరు వీళ్ళు వస్తే బాగా కనెక్ట్ అవుతారు. బ్రదర్స్ సిస్టర్స్ వస్తే కొద్దిగా తక్కువ కనెక్ట్ అవుతారు, లెస్ కనెక్టివిటీ ఉంటుంది. తనుజకు జరిగింది అదే. వీకెండ్లోను వాళ్ళ దాంట్లోనూ వాళ్ళ మదర్ రాలేదు, ఇంట్లోకి ఎవరు రాలేదు, వాళ్ళ సిస్టర్ వచ్చారు. స్టేజ్ మీదకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు. అదే తన ఫ్యామిలీ అనుకుంటుంది. తను కనెక్ట్ అయిన విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు కదా. తను హరిత గారికి కనెక్ట్ అయిన విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ అది ప్రైవేట్ బాండ్. అమ్మా నాన్నది ప్రైవేట్ బాండ్, కానీ అమ్మా నాన్న అనేది అందరికీ ఉంటారు కాబట్టి అందరికి ఎమోషను. మీకు అర్థమైంది కదా, డిఫరెన్స్ అర్థమవుతుందని నేను చెప్పేది. సో అంత ఇదిగా కనెక్ట్ అవ్వరు. వేరేస్ కళ్యాణ్కి వాళ్ళ మదరు ప్లస్ అయ్యారు, వాళ్ళ ఫాదరు ప్లస్ అయ్యారు, అది డిఫరెన్స్. దాని తర్వాత నామినేషన్స్, అది ఎవరు ఎలా పుష్ చేసుకుంటే అలా పుష్ చేసుకుంటే, అది హీరోలా పుష్ చేసుకుంటే హీరోలాగా, మిస్టేక్స్ పుష్ చేసుకుంటే మిస్టేక్స్, ఏదైనా సరే. సో ఏదైనా తన గేమ్కి ఒక పుష్ వచ్చింది, అందుకని కొద్దిగా ఓటింగ్ అనేది పెరిగింది. ఇంకొంచెం ఓటింగ్ ఫ్యాన్స్ పెంచి ఉండొచ్చు. అది ఫ్యాన్స్ అంతే, వాళ్ళు ఇప్పుడు అక్కడ వేసిన వాళ్ళు హాట్స్టార్లో కూడా వేస్తారు, అలాగే ఫ్రెండ్స్ చేత వేస్తారు. దాన్ని తీసేయడానికి లేదు, దాన్ని ఫేక్ అని కొట్టేయడానికి లేదు. తర్వాత ఏమైనా మెయిల్ ఐడీస్ బ్లాక్ అయిపోతే యూట్యూబ్ బ్లాక్ చేసుకుంటూ వస్తుంటే తగ్గుతుంది. ఇప్పుడు నేను పోల్ పెట్టాను ఇందాకే యూట్యూబ్లో, అందులో కొంచెం తన జగతో 3% 4% అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. సో యూట్యూబ్ పోల్స్ అనేవి ఫేక్ కాదు. ఫేక్ చేయడానికి ట్రై చేస్తే ఒక 2 రోజులు వర్కౌట్ అవుతాయి, దాని తర్వాత మళ్ళీ దిగిపోతుంది. ఎవరి దగ్గర మంచి ఇంతకన్నా లేదు ఇంకో చేయొచ్చు అని ఉంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చూస్తాను, మీకే క్రెడిట్ ఇస్తాను, కావాలంటే క్రెడిట్ ఇస్తాను, అప్రోచ్ అవ్వండి. దాని తర్వాత మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో యూట్యూబ్ పోల్స్ కోసం క్లారిఫికేషన్ ఇచ్చేసాను. నెక్స్ట్, సో ఇప్పుడు ఓటింగ్ చూసుకుంటే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా చూసుకుంటే ఏంటంటే కళ్యాణ్ బాబే నెంబర్ 1లో ఉన్నాడు. చాలా డిఫరెన్స్తో ఉన్నాడు. కొన్ని చోట్ల 10% డిఫరెన్స్ ఉన్నాడు, కొన్ని చోట్ల 2% డిఫరెన్స్ ఉన్నాడు, కొన్ని చోట్ల 3% డిఫరెన్స్ ఉన్నాడు. ఏదైనా చూసుకుంటే నిన్నటి నైట్ వరకు ఓటింగ్ కనుక నేను చూసుకుంటే కనుక కళ్యాణ్ బాబు తోపు లెక్కలో ఓటింగ్లో దూసుకుపోతున్నాడు. సో టాప్. ఖచ్చితంగా తనుజ గారు వెనకబడ్డారు ఈ ఓటింగ్లో అయితే, కానీ కొంచెం గేమ్ వైజ్ కూడా వెనకబడ్డారు. లాస్ట్ వీక్ ఆవిడకి ఆడే ఛాన్స్ రాలేదు. గేమ్ వైజ్ అయితే టాస్క్ వైజ్ అని, గేమ్ అంటే మొత్తం గేమ్ కాదు, టాస్క్ వైజ్. ఈ ఫ్యామిలీ వీక్లోనే వెనకబడ్డారు ఎమోషన్ రగిలించడంలో. సో మనం అలాగే మాట్లాడుకోవాలి, కొంచెం ఎమోషన్స్గా ఉంటాయి కాబట్టి అది. నెక్స్ట్ లాస్ట్ వీక్ టాస్క్ వైజ్ వెనకబడ్డారు. దాని తర్వాత ఇప్పుడు కూడా ఒక టాస్క్ ఆడారు, కానీ బాగా ఆడారు, అది మనం నైట్ మాట్లాడుకుందాం. బట్ స్టిల్ కంటెంట్ అవ్వలేకపోయారు. సో ఆ విధంగా ఒక స్టెప్ బ్యాక్లో ఉన్నారు. మిగతాదంతా ఓకే. బట్ సెకండ్ ప్లేస్కి వచ్చారు. టఫ్గా ఉంది సోషల్ మీడియాలో, కొద్దిగా డిఫరెన్స్ 1-2%. మనం ఫాలో అయ్యే పోల్స్లో 2-3%, 1-2%, 1 నుంచి 3% మధ్యలో ఉన్నారు. సో ఆ విధంగా కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే తనుజ గారి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ వారమే. ఇంతకుముందు కూడా ఎక్కడైనా ఫేక్ దాంట్లో ముందుకెళ్ళారు చెప్తే అప్పుడు కూడా అన్ని పోల్స్ రీసెట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ తనుజ గారు ఫస్ట్కి వచ్చారు. అదర్వైజ్ ఇదే ఫస్ట్ టైం, ఇన్ని వారాల్లో 12వ వారమే ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇంకో థర్డ్ పాయింట్ మాట్లాడతాం. అదేంటి అంటే రియల్ టైంలో ఓటింగ్. మీరు అర్థం చేసుకోవాలి, అది నేను దేని గురించి చెప్తున్నాను అది అని చెప్పి. మిస్డ్ కాల్స్ మాత్రం ఎవరి దగ్గర ఉండదు డేటా. మిస్డ్ కాల్స్కి నాకు సంబంధం లేదు. నేను ఒకవేళ హాట్స్టార్లో ఓటింగ్ ఎలా ఉండొచ్చు అని చెప్తాను, నైట్ వరకు ఎలా జరిగి ఉండొచ్చు అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తా.
ఇది నమ్మాలి అని లేదు, నమ్మద్దు అని లేదు, ఏది లేదు, అది మీ ఇష్టం, మీ చాయిస్. మీరు అంటే నేను కూడా చూసింది కాదు, నాకు తెలిసిందే చెప్తున్నాను. నాకు ఏ విధంగా ఎప్పుడు ఎలా తెలుస్తుందో అలా తెలిసిన విధంగా చెప్తున్నాను. నమ్మచ్చా నమ్మకూడదు అన్నది మీ చాయిస్, నాకు తెలిసింది చెప్తా. దీన్ని ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా మీ చాయిసే. నేను ఏ కంటెస్టెంట్కి ఎక్కువ ఉంది, బి కంటెస్టెంట్కి తక్కువ ఉంది అంటే నేను ఏ కంటెస్టెంట్ని లేపుతున్నానైనా మీరు తీసుకోవచ్చు. లేదు బి కంటెస్టెంట్కి ఇంకా ఓటింగ్ పుష్ చేద్దాం, ఇంకా ముందు తీసుకెళ్దాం అనైనా సరే మీరు తీసుకోవచ్చు. ఎలాగైనా తీసుకోండి, ఏ విధంగా తీసుకోండి. బట్ నేను చెప్పాలనుకుని చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాట్స్టార్ ఓటింగ్లో తనుజ గారు లీడ్లో ఉన్నారు. కళ్యాణ్ దగ్గరికి వచ్చాడా, కళ్యాణ్ దాటిపోయాడా అంటే నాకున్న ఇన్ఫర్మేషన్లు అయితే దాట్లా. నాకున్న ఇన్ఫర్మేషన్లు అయితే మరీ దగ్గరికి కూడా రాలా. డిఫరెన్స్ బాగానే ఉంది. కాదు ఎప్పుడు ఉన్నంత డిఫరెన్స్ ఉందా అంటే లేదు, కొద్దిగా తగ్గింది. అలా అని చెప్పి తీసి పారేసే డిఫరెన్స్ అయితే కాదు. ఇది ఓన్లీ హాట్స్టార్ ఏదైతే మనం ఓట్ చేస్తున్నామో దానికి దగ్గరలో ఓటింగ్ గురించి ఇలా ఉండొచ్చు అని చెప్తున్నా. మిస్టికల్స్ చెప్పలేం. మిస్టికల్స్ నేనే కాదు, నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఆయన నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ దానికి చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి. అది మాత్రం అంత ఈజీ కాదు, అది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మీరు ఒక పాయింట్ రేస్ చేసి కళ్యాణ్కి మేబీ మిస్టికల్స్ గట్టిగా పడుతున్నాయేమో, దాని ప్రకారం కలిపేసి ఉంటే దాటేసి ఉండొచ్చు అంటే ఎస్, దాటేసి ఉండొచ్చు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా అదే క్లెయిమ్ చేస్తారు. ఎలాంటి ఇమాన్యుయల్ రూరల్ నుంచి గట్టిగా అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ రూరల్ నుంచి ఇలా ఓట్లు పడతాయి ఇమాన్యుయల్కి అని చెప్తే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అదే క్లెయిమ్ చేస్తారు. ఈవెన్ తనుజ గారి ఫ్యాన్స్ కూడా అదే క్లెయిమ్ చేస్తారు. ఏంటి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మిస్టికల్స్ ఇస్తున్నారని చెప్పి. సో ఎనీవే ఎప్పుడైనా సరే డేటా శాంపుల్ అనేది లిమిటెడ్గా తీసుకున్నా కూడా అందులో వచ్చే రిజల్ట్స్ 90% యాక్యురేట్గా అయిపోతాయి. సో మిస్టికల్స్ మనం తీసుకోకపోయినా ఓన్లీ హాట్స్టార్ ఓటింగ్ తీసుకున్నా కూడా ఆ శాంపుల్ గట్టిగా పనిచేస్తుంది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. నేనైతే చెప్పింది ఫ్యాక్ట్స్. అదే నాకు తెలిసి నా పరిధిలో భయ్యా, నా పరిధిలో నాకు తెలిసిన నిజాలు నేను చెప్పాను. ఫ్యాక్ట్స్ ఇన్ ద సెన్స్ నా పరిధిలో నిజాలు మీకు చెప్పాను. మీరు దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా తీసుకోరు అన్నది మీ ఇష్టం. అది సరేనా? ఇది నెక్స్ట్ పాయింట్. ఇంకేం పాయింట్ పెట్టాను నేను? మొదటిసారి సో డేంజర్ జోన్లో ఎవరున్నారా అంటే నాకు అది ఒరిజినల్ది ఎలా ఉండొచ్చు అన్నది తెలియదు, అది నాకు రాలేదు. సో నాకు ఫస్ట్ 2 పొజిషన్స్ వచ్చినాయి. అదే అక్కడ వరకే నేను మేజర్గా ఫోకస్ చేసింది. ఎలా ఇప్పుడు సోషల్ మీడియా ఓటింగ్లు ఎన్ని చూసుకుంటా ఉంటే అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తారు ఎక్సెప్ట్ ద టాప్ 3 తనుజ గారు అండ్ ఇమాన్యుయల్ నెక్స్ట్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉంటుంటారు. కాకపోతే ఇందులో నాకు సర్ప్రైజింగ్ అనిపించింది, నిన్న కూడా మాట్లాడబోయాను నేను. అది ఏంటంటే సుమన్ శెట్టి అన్న ఓటింగ్. సుమన్ శెట్టి అన్న ప్రతి వారం కూడా ఆల్మోస్ట్ టాప్లోనే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న ఖచ్చితంగా కళ్ళు మూసుకొని సేవ్ అయిపోతాడు అని చెప్పుకునేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఓవర్ ద వీక్స్ ఆయన కొంచెం ఫస్ట్ దానికన్నా కొంచెం బాగానే ఉన్నా కూడా ఓటింగ్ తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే ఈ టైంకి వచ్చేపాటికి ఆ గేమ్ సరిపోదు. నేను పాయింట్ చెప్తాను చూడండి. నాకు మనోళ్ళు ఒకళ్ళు రేస్ చేసిన పాయింట్ సూపర్ వ్యాలిడ్ పాయింట్ రేస్ చేశారు. ఆయన సుమన్ శెట్టి అన్న ఫ్యానే. ఆయన రేస్ చేసిన పాయింట్ ఇది. ఆయన నచ్చలేదని చెప్పి. ఎందుకు అంటే సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇది అక్కడ అంత గొడవ జరుగుతుంటే నామినేషన్లో నేను కూడా అబ్జర్వ్ చేయలేదు అసలు. ఇది సుమన్ శెట్టి అన్న కనీసం చైర్మన్ దిగలేదని. చైర్మన్ దిగి అసలు ఆయన ఇన్వాల్వ్మెంటే లేదు. నాకు ఎందుకు లేదని చెప్పి కూర్చున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఒక స్టాండ్ తీసుకోవటం, ఒక మాట చెప్పటం, ఏది చేయకపోవటం అని కరెక్ట్ కాదని పాయింట్ నెంబర్ 1. నేను పాయింట్ చెప్తాను చూడండి. నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు సంజన గారితో ప్రాబ్లం ఉంది. చుమ్ము బేబీ అని ఆవిడేదో అంటున్నారు, ఆవిడకి అనిపిస్తుంది అంటున్నారు. మనకి ఇష్టం లేనప్పుడు దాని గురించి చెప్పాలి. ఆయన ఏమనుకుంటారు, ప్రతిదీ నామినేషన్ పాయింట్లో పెట్టుకుంటున్నారు. తీసుకెళ్ళి నామినేషన్లు వేశారు. నిన్న మళ్ళీ స్కిట్ జరిగిన బాగానే ఉన్నారు. అది స్కిట్ కదా అని అనుకుంటే ఓకే, స్కిట్లో అలా చేశారు అనుకుందాం. మళ్ళీ మామూలుగా ఉన్న టైంలో చెప్పచ్చు కదా. మనకి కంఫర్ట్గా లేదు అనుకున్న టైంలో చెప్పకపోతే, అంటే మన పాయింట్ మీద మనమే స్టాండ్ తీసుకోకపోతే ఇంకా మీరు పక్కన వాళ్ళకి స్టాండ్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయటం ఇంకా మన అవివేకం. అది నిన్న నామినేషన్లో అంత దాంట్లో ఆయన ఎందుకు స్టాండ్ తీసుకుని ఆయన పాయింట్లు కానీ స్టాండ్ తీసుకోవట్లా. ఆయన ఏంటి అంటే ఆయనకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళ మాటల వల్ల లేదు కానీ కొంచెం ఒక స్టిల్లు, ఒక స్టైలు, ఒక యాటిట్యూడు ఇవి చూపించాలి గేమ్లో కానీ ఎక్కడైనా సరే. సో నామినేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే వీళ్ళు నన్ను ఏమన్నారు అనుకున్న వాళ్ళు చేసేసి ఒక యాటిట్యూడ్ చూపించేసి ఒక స్టైల్ చూపించేసి పడిపోయింది ప్రోమో కట్టు అన్నట్టు ఆయన వెళ్ళిపోతున్నారు. ఈ వారంకి ఇచ్చేసాం అయిపోయింది అన్నట్టు. చాలా మంచి వ్యక్తి సుమన్ శెట్టి అన్న, చాలా అంటే చాలా మంచివాడు. నేను అసలు దాన్ని డెనై చేయను. కానీ ఇది సరిపోదు ఈ గేమ్కి, ఈ పాయింట్ ఆఫ్ టైంకి అది సరిపోదు. అందుకనే నాకు తెలిసి సుమన్ అన్న ఫ్యాన్స్ కూడా కొద్దిగా హ్యాండ్ ఇచ్చేసి తనుజాకో లేదంటే కళ్యాణ్కో లేదంటే ఇమాన్యుయల్కో షిఫ్ట్ అయిపోతున్నట్టున్నారు. మేబీ ఇంకొక పాయింట్ కూడా ఇది వచ్చింది ఏంటి అంటే ఇప్పటివరకు ఆయన ఓటింగ్ మొత్తం ఇమాన్యుయల్ అన్న ఓటింగ్ ఏమో ఆయనకి కనిపించింది మొత్తం. సో వన్స్ ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత ఆ 10% ఏదైతే ఉందో మొత్తం ఇమాన్యుయల్కి యాస్టీజ్కి వెళ్ళిపోయింది అని చెప్పి. ఇది రైట్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే ఇమాన్యుయల్ ఇప్పటివరకు ఓటింగ్లోకి రాలేదు కాబట్టి. లాస్ట్ వీక్ వచ్చాడు, అప్పుడు సుమన్ శెట్టి అనలేడు ఉన్నారు.
ఉన్నారా లేరా? సరే ఎందుకులేండి మరి ఇప్పుడు దాన్ని తవ్వుకోవటం. సో ఇప్పుడు ఈ రకంగా తీసుకుంటే సుమన్ శెట్టి అన్నట్టున్నారు. ఈ రకంగా తీసుకుంటే కనుక సుమన్ శెట్టి అన్న ఫస్ట్ టైం డేంజర్ జోన్లోకి వచ్చారు. ఒక సుమన్ శెట్టి అన్న డేంజర్ జోన్లో ఉన్నారంటే ఇంకొక విషయం చెప్తాను, ఇది కూడా మైండ్ బ్లాకింగ్గా ఉంటుందేమో. డెమాన్ కూడా డేంజర్ జోన్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెమాన్ పాన్స్కి ఇది ఒక హెచ్చరిక లాంటిదే ఉన్నాయి. దేర్ ఆర్ అగైన్ రీజన్స్. ఆయనకి ఫస్ట్ నుంచి ఓట్ బ్యాంక్ బిల్డ్ అవ్వాలా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే ఇనిషియల్ వీక్స్లో ఏదైతే ఆ కాంటెంట్ ఉందో పులిహార కాంటెంట్ అది ఎక్కలేదు ఆడియన్స్కి, అది ఎక్కదు, ఎప్పుడు ఎక్కదు. అది మీకు అది న్యాచురల్గా ఫామ్ అయితే ఆడియన్స్ తెలిసిపోతుంది, అది న్యాచురల్గా అయితేనే ఎక్కుతుంది. అలా న్యాచురల్గా జరిగిన బాండ్స్, అమ్మాయి అబ్బాయి మధ్య జరిగిన బాండ్స్ అంత పెద్ద కిక్కిచ్చినవి పెంచేసినవి ఏం లేవు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో అక్కడ ఎప్పుడైతే నీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ మీకు డిస్కనెక్ట్ ఏర్పడిందో, తర్వాత నువ్వు ఎంత బాగా గేమ్ ఆడినా, నువ్వు ఎంత మంచోడు అయినా, డెమాన్ మంచోడు అంటారు, డెమాన్ బాగా ఆడుతున్నాడు, అయ్యో డెమాన్, అమ్మో డెమాన్, పాపం డెమాన్ అంటారు, కానీ అది రాదు. అది రావట్లా. నేను 4 రోజుల నుంచి అది టాప్ 4లో ఆయన పెడుతున్న ప్రతిసారి ఆయన ఓటింగ్ కిందగా ఉంటుంది, 6% అంతే ఉంటుంది, అంతమించి పెరగట్లేదు. అది సరిపోదు. సో డేంజర్ జోన్లోకి తను కూడా వచ్చే అవకాశం ఉంది. సో చూసుకోండి డెమాన్ ఫ్యాన్స్, ఏదైనా డబుల్ ఎలిమినేషన్ లాంటిది ఏదైనా ఉంటే ఒక షాకింగ్ అవ్వచ్చు ఏదైనా సరే. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, పోనీ ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారంగానే షాక్ అవ్వచ్చు మీరు. ఇది ఒక అలర్ట్ లాంటిది ఈ వారం సిచ్యువేషన్. ఇంకా సంజనా గారు అంటారా, సంజనా గారికి కంపారిటివ్గా కొద్దిగా సో మంచి ఓట్ బ్యాంక్ ఫస్ట్ నుంచి ఆవిడ నామినేషన్ వచ్చినప్పుడు ఫామ్ అయింది. బట్ స్టిల్ చెప్పలేం, ఏమైనా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ లాస్ట్ రోజు ఏమైనా తీసేసి ఆవిడకి వేస్తే కనుక ఆవిడ సేఫ్ జోన్కి వెళ్తారు, కానీ కొంచెం డేంజర్ జోనే. దివ్య ఇంకా డేంజర్ జోన్లో ఉంది. దివ్య గేమ్ అప్ అయ్యే విధంగా ఏమీ జరగట్లేదు హౌస్లో, తనకి ఏది కలిసి రావట్లేదు. తనకు ఒక వార్నింగ్ లాంటిది వచ్చింది. నేను ఇంకా ఈ వారం ఏదో ఒకటి చేస్తారేమో అనుకున్నా, బట్ ఏం లేదు. కనీసం తనుజతో అయినా సరే మళ్ళీ సూపర్ డూపర్ అయినా ఫైట్ అవుతుందేమో అనుకున్నా. నామినేషన్స్లో ఏం లేదు. బర్నియాతో సూపర్ డూపర్ ఫైట్ అవుతుంది అనుకుంటే ఎమోషనల్ ఫైట్స్ చెప్తే ఏమీ లేవు. దీనికి ముందు ఒక వీడియో ఉంది, మంచి వీడియో ఉంది చూడండి. అందులో నైట్ టాక్సే కాకుండా ఒక మంచి అనాలిసిస్ ఉంది సంజనా గారి గేమ్ మీద. సో చూడండి. సో సంజనా గారు తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్తున్నారు. తనకు ఒక మద్దతు లభించింది. బట్ ఆ మద్దతు అన్నది కామెంట్స్ రూపంలోనే ఉందా, లేదంటే అది ఓట్స్గా మలిచారా లేదా అన్నది మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి అయితే మాత్రం అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఈ పర్సెంట్ వెళ్ళిపోతారు, ఈ పర్సెంట్ వెళ్ళిపోతారని కాదు. సింగిల్ జరిగితే మ్యాక్సిమం దివ్యాకే స్కోప్ ఉంటుంది. డబల్ జరిగితే మాత్రం షాకే. డబల్ జరిగే అవకాశం ఉందా అంటే ఎవిక్షన్ ప్రీ పాస్ కనుక పెడితే దాని ప్రకారం డబల్ చేస్తారు. అప్పుడు ఎవిక్షన్ ప్రీ పాస్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు వాడాలనుకుంటారా, తర్వాత వీక్ వాళ్ళ కోసం వాళ్ళు వాడాలనుకుంటారు, గెలిచిన వాళ్ళ చేతిలో ఉంటుంది అది. సో సింగిల్ జరిగితే దివ్యకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దివ్య గేమ్ అప్ అయ్యే విధంగా ఏమీ చేయలేదు. సో బిగ్ బాస్ టీం కూడా నాకు తెలిసి ఇంకా ఎంకరేజ్ చేయరు టివ్విరంగా చెప్పాలంటే. లేదు తనకి ఏదైనా ఈ ఒకరోజు 2 రోజులు ఏదైనా అద్భుతం జరిగితే మళ్ళీ లాస్ట్ టైం లాగా ఏదైనా అద్భుతం ఏదైనా చేస్తే మళ్ళీ తనకు ఒక ఛాన్స్ ఉంటుంది, ఆడియన్స్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు కూడా ఓట్స్ తగ్గాలి. అది జరిగే పరిస్థితి కనిపించలేదు. ఎవరికైనా సరే ఇప్పుడు అందరికీ స్టేబుల్ ఓట్ బ్యాంక్ ఉంది. మిగతా అంటే ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఒక సంజనా గారికి తప్పితే అటు ఇటు మారేది ఇంకెవరికి లేదు. ఇంకా బర్నియాన్ అంటారా, బర్నియానికి కొద్దిగా పర్లేదు, కానీ అది కూడా సేవ్ కంప్లీట్గా బల్లగుద్ది బర్నియాన్న సేవ్ అయిపోతాడరా అని చెప్పే పరిస్థితి లేదు భయ్య. అది చెప్పేది. డబుల్ ఉంటే కనుక వీళ్ళందరికీ ఎవరో ఒకరికి తెగచ్చు టికెట్. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం ప్రజెంట్. ఎవరైనా మనకి కంప్లీట్గా హాట్ స్టార్ ఓటికి చూపించి ఇంకా వీళ్ళు బాటంలో ఉన్నారని చెప్తే ఓకే అని గుండెమే చేసుకోవడం చెప్తే, అదర్వైజ్ ఈ పోల్స్ అన్ని చూసుకుంటే మాత్రం వీళ్ళందరూ డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. అండ్ ఆ పోల్స్ 90% ట్రూ అయ్యే అవకాశం ఉంది ఆ డేంజర్ జోన్లో ఉన్న పీపుల్కి. ఎందుకంటే అందరూ ఉండేపటికి, అందరూ నామినేషన్స్లో ఉండేపటికి ఏమవుతుందంటే ఓటింగ్ అనేది ఓట్ షేర్ అనేది ఇదైపోతుంది. పైగా టాప్లో ఉన్న వాళ్ళని ఇంతకుముందు ఏంటంటే కొన్ని 10 ఓట్లు ఉండటమో ఏదంటే షేర్ చేసేవాళ్ళు. ఇంకోటి ఈవెన్ టాప్లో మనోడు సేవ్ అనుకున్నా కూడా షేర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయట్లా. ఎట్లయినా సరే టాప్లో ఉండాలి. ఏదంటే ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో అది పోతుంది. సెకండ్ ప్లేస్లోకి వస్తే పోతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఆ పర్సెప్షన్ ఎప్పుడు తీయకూడదు అనుకుని అక్కడే ఓట్ చేస్తున్నారు. రియల్ టైంలో అలాగే చేస్తున్నారు, సోషల్ మీడియాలో అలాగే చేస్తున్నారు. సో బిగ్ బాస్ టీం ఏదైతే ఒక సంవత్సరం క్రితం మార్చారో ఇది సింగిల్ ఓట్ అని చెప్పి, అప్పటి నుంచి అదొక గేమ్ చేంజర్ అయిపోయింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి లేదు. అదొక మంచి పరిణామం చెప్పాలంటే. సో ఇది ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ ముగ్గురే సేఫ్లో ఉన్నారు. ఓటింగ్ యూట్యూబ్ పోల్స్ అయితే మాత్రం ఫేక్ అని, మనం టాప్లో ఉన్నప్పుడు సూపర్ అనుకొని మనం లేనప్పుడు ఫేక్ అని అనుకోవడానికి లేదు. తనుజ గారి ఫ్యాన్స్ చెప్తున్నాను. సో అది కరెక్ట్ ఓటింగే, అది బాట్ ఓటింగ్ కాదు. అది వీళ్ళు మల్టిపుల్ ఐడీస్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. ఆ ఆప్షన్ మీకు ఉంది, అందరికీ ఉంది. కానీ అలా చేసుకున్న 1-2 రోజులు లేదంటే 2-3 రోజులు డిటెక్ట్ చేస్తే సిస్టమ్స్ మళ్ళీ అవన్నీ రిమూవ్ అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ అప్పుడు ఓటింగ్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది. మీకు ఆ ఓట్ చేంజ్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. సింపుల్. కొన్ని ఒక రోజులో డిటెక్ట్ అయ్యి బ్లాక్ అయిపోవచ్చు, కొన్ని 4-5 రోజుల్లో డిటెక్ట్ అయ్యి బ్లాక్ అయిపోవచ్చు. వాళ్ళు చేసే ప్యాటర్న్ బట్టి. బ్లాక్ అవ్వకుండా
ఎలా చేయాలి అన్నది కూడా తెలుసు కానీ నాకు, బట్ స్టిల్ అవన్నీ అంత డీటెయిల్ చెప్పాను. అయినా సరే అప్పుడు కూడా బ్లాక్ అయిపోతే కొంచెం డిలే పెరుగుతుంది అంతే. ఆ ప్రాసెస్ పరిధి కొంచెం డిలే పెరుగుతుంది కానీ బ్లాక్ అయిపోతాయి. సో ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి అవన్నీ దొరుకుతాయి. ఒక ఫేక్ ఐడీస్తో పద్దాక ఫేక్ ఐడి, అంటే ఫేక్ ఐడీస్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ ఐడీస్తో చేస్తాయి, అది సంగతి. సో అది ఫేక్ కాదు, సింపుల్గా దాన్ని కొట్టేసి ఫేక్ అని తీసేయడానికి లేదు. మీరు ఓట్లు గట్టిగా వేసుకోవాలి అంతే. మీరు కొంచెం కష్టపడాలి, దాన్ని ఎలా తీసుకోండి, మేము కొంచెం గట్టిగా వేసుకోవాలి అని చెప్పి. అలాగే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎస్ మనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం ఇంకా ముందుకి జుమ్మని వెళ్ళాలి అనుకుంటే ఇంకొంచెం గట్టిగా వేసుకోవాలి. అంటే మల్టిపుల్ ఐడీస్తో కదా, రియల్ టైం పీపుల్కి వెళ్ళి రియల్ అకౌంట్స్కి రీచ్ అయ్యి వాళ్ళ చేత ఓట్లు వేసుకోవడం అలా చేయాలి. ఇంకా ఎమ్మాన్యుల్ కోసం మాట్లాడాలంటే నాకైతే మాత్రం రేస్ నుంచి అవుట్ అయిపోయాడని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎన్ని మిస్డ్ కాల్స్ పడినా కూడా వీళ్ళు అందుకునే స్థితిలో అయితే లేదు. ఎమ్మాన్యుల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయినా నాకు అదే ట్రూత్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ పుష్ అనేది రావట్లే. మీరు ఎంత రూరల్ నుంచి ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చినా కూడా వీళ్ళ ఓటింగ్ యాడ్ అయ్యి అంత ఉంటుందా? వీళ్ళు సోషల్ మీడియా, వీళ్ళు టీవీలో ఉన్నారు, ఎవరు తనుజ గారు టీవీలో ఉన్నారు, వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు. మిస్టేక్ అది, ఫస్ట్ నుంచి ఓటింగ్లో రాకపోతే అది జరిగే మిస్టేకే. తనకున్న ఏమంటారు, తన ఆట తీరు వల్ల కానీ, లేదంటే తనకున్న ఫ్యాన్ బేస్ వల్ల కానీ తను నిలబడగలుగుతున్నాడు, టాప్ 3లో ఉండగలుగుతున్నాడు. కానీ విన్నర్ అయితే మాత్రం కొంచెం కష్టమే. ఇంక మన వచ్చేసాం కాబట్టి ఇంక ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇంకొన్న 2 వారాలే, 15వ వారం తీసేస్తే 2 వారాలే కష్టం. బట్ సి అగైన్ వెయిట్ ఫర్ దట్ అద్భుతం జరిగే వరకు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. సో అది సంగతి. రీతు ప్రస్తుతానికి కెప్టెన్ అయింది కాబట్టి సేఫ్ జోన్లో ఉంది. లేదంటే రీతు నామినేట్ అయితే రీతు కూడా డేంజర్ జోన్లోనే ఉండేది. దివ్య తర్వాత రీతునే ఉండేది మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలిమినేషన్కి. దివ్య, రీతు, సుమన్ అన్న, సంజన గారు, భరణి అన్న వీళ్ళందరూ ఒక చోట ఉండేవాళ్ళు. సో ఇది నాకు తెలిసిన పాయింట్స్ అని చెప్పాను. ఇప్పుడు ఒక హైలైట్ పాయింట్ చెప్తాను. దీనికి ముందు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ఓటింగ్ అనాలిసిస్లో తీసుకోండి భయ్యా. నేను వేరే ఎవరికో టాప్లో పెడితే నాకేమీ రాదు, ఎవరికో సెకండ్ ప్లేస్లో పెడితే నాకేమీ రాదు, సరేనా? అది అది నా పర్సనల్ ఇష్యూ కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. మీరు సెకండ్లో పెట్టిందని అమ్మో మా వాడు సెకండ్లో పెట్టారని చెప్పి కావాలని సెకండ్లో పెట్టాడు వాళ్ళకి ఇంకా గట్టిగా వేసుకోమని చెప్తున్నాడు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో పెట్టాడంటే వాళ్ళకి ఏదో సపోర్ట్ అనుకోండి, అందుకే ఫస్ట్లో పెట్టాడని తీసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. బట్ దట్స్ ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ చెప్తాను. అదేంటి అంటే ఎవరు ఎలాంటి ఓటింగ్ అనాలిసిస్ చెప్పినా ఏం చెప్పినా వాటిని ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోండి, సరేనా? మీరు శక్తి కొలిది మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే మీ కంటెస్టెంట్కి అన్ని ఓట్లు వేయండి. అన్ని ఓట్లు కుదిరితే సోషల్ మీడియాలో కూడా వెళ్ళి ఒక ఓటు వేయండి. పడి ఉంటుంది, ఏమైంది వేస్తారు కానీ వేయలేదని చెప్తా ఉంటాం. అదిదా సర్ప్రైజ్. సో వేస్తారు అందరూ సోషల్ మీడియాలో ఒక ఓటు, కానీ వేయలేదని చెప్పుకున్నా పోల్స్ అక్కడ వేయట్లేదు, మేము డైరెక్ట్ అక్కడే వేసుకుంటున్నాం అంటారు. సో చలో. సో ఈ పోల్స్లో కూడా ఎక్కడ కూడా మతలబ్ లేదు. పోల్స్ అన్నింటిలో కూడా ఏది మనం ఫాలో అయ్యే పోల్స్లో కూడా 1% ఒక చోట కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, ఇంకో చోట 3% అంత టాప్లో ఉన్నాడు. డిఫరెన్స్ అనేది అలా వచ్చింది, బట్ టాప్లోనే ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, కొనసాగుతున్నాడు ఆ ఫస్ట్ ప్లేస్లో ప్రస్తుతం అయితే మాత్రం. సో అది సంగతి. అది కూడా ఫేక్గా ఏం లేదు, అంటే ఇంత ముందులో బగ్ ఒకటి వచ్చింది కదా, అలా ఏం లేదు. అది కూడా బాగానే ఉంది. వచ్చింది ఈ పాటికి మీరు చెప్పేసి ఇగో భయ్యా అలా జరుగుతుందని చెప్పి. సో అలా ఏం లేదు. సో ఉంది. ఎందుకు ఆ లీడ్ వచ్చిందంటే చెప్తున్నాను కదా, ఆ లీడ్ జరిగే సంఘటనలు జరిగినాయి, ఆ పుష్లు జరిగినాయి. అది కంటిన్యూ అవ్వాలంటే ఈ గేమ్ కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. అది కంటిన్యూ అవ్వదు అనుకోండి, గేమ్ కంటిన్యూ అవ్వదు, అది ఈ ఓటింగ్ కంటిన్యూ అవ్వదు. ఇంకొక విషయం చెప్తా, అద్భుతమైన విషయం. కళ్యాణ్ కనుక కెప్టెన్ అయ్యాడు అనుకోండి కొంచెం డ్యామేజే. గేమ్ ఇంప్రూవ్ అయినా ఓటింగ్ అన్నది ఇదవుతుంది, మళ్ళీ ఆ ఓట్ చేయాలన్నది వేరే వాళ్ళకి వెళ్తుంది. సో ఈ వారం ఇక్కడి నుంచి వీళ్ళందరూ గేమ్ ఆడాలి, అంటే టాస్క్లు ఎన్ని ఆడాలి, బట్ గేమ్ కూడా ఆడాలి. టాస్క్లు ఆడుతూ గేమ్ ఆడటం అంటే టాస్క్లు ఆడుతా గేమ్ ఏంటంటే నామినేషన్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే కెప్టెన్ గిఫ్ట్ అవ్వకుండా నామినేషన్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఎవరు? కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు నామినేషన్లోకి వచ్చేలా చూసుకుంటే వాళ్ళకు ఉంటుంది. ఎమ్మెల్యేలు అన్న ఉండగా మనం భయపడాల్సిన, ఎమ్మెల్యేలు కెప్టెన్సీ కొట్టడానికి తలకిందులుగా తపస్సు చేస్తాడు. సో మనకి అది తనకున్న హక్కు, అది అలా ఫీల్ అవుతూ ఉంటాడు అన్న. సో ఆయన ట్రై చేస్తాడు కాబట్టి మీ ఇద్దరు లైట్ తీసుకోండి. సో ఓటింగ్లోకి రండి, ఓట్స్ వస్తూ ఉంటే మీ ఫ్యాన్స్ మీకు ఓట్లు వేసుకుంటూ ఉంటారు. అదే మీకు శ్రీరామ రక్ష, మీరు నామినేషన్లోకి రావటమే. సో ఇది నా ఓటింగ్ అనాలిసిస్. మీ పాయింట్స్ ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో బిగ్ బాస్ చూసే వాళ్ళకి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.